తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వంలో పోలీసులు చట్టాలను రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఎల్లో మీడియా కథనాల ఆధారంగానే పనిచేస్తూ వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా బీసీ నేతలే టార్గెట్ గా చంద్రబాబు అండ్ కో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను అన్యాయాలను ప్రశ్నించిన వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే వస్తుంది, ప్రతి సందర్భంలో కూడా రుజువవుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగం కాకుండా ఒక అసమర్థ ముఖ్యమంత్రి కొడుకు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో బీసీ నేతలే టార్గెట్గా బాబు అండ్ కో వారి కక్ష సాధింపు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, అరాచకాలను, అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నించిన వారి మీద, నిలదీస్తున్న వారి మీద కక్షపూరితంగా రెడ్ బుక్ అనేటువంటి ఒక కాలకోట విషం బుసల కొడతా ఉంది, ఇబ్బందులు పెడతా ఉంది. అసలు జరిగినటువంటి కొన్ని సంఘటనలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి నిన్న కాక మొన్న జరిగినటువంటి ఒక సంఘటనలో ఒక వ్యక్తి తన భార్య దుస్తులను చించేసి ఒక దుశ్శాసన పర్వానికి పాల్పడితే కేసు ఎవరి మీద కట్టాలి, కేసు ఎవరి మీద పెట్టాలి? కానీ కూటమి ప్రభుత్వంలో చేసింది ఏమిటి అంటే మా ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్ష గారి మీద కేసు కట్టారు. ఇది ఎంత దుర్మార్గం, ఎంత అమానుషం, ఎంత అరాచకం! నిజంగా చెప్పాలంటే ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో బయటకు రాకపోయి ఉండుంటే వీళ్ళ చెప్పిందే నిజమని ప్రజలు నమ్మేటటువంటి పెను ప్రమాదం ఉంది. కానీ ఆ వీడియోలో చాలా క్లియర్ కట్గా ఉంది. ఆ వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. టీడీపీ నాయకుడు నాగరాజ్ అనే వ్యక్తి పోలీసుల సమక్షంలోనే తన భార్య దుస్తులను చించేసి అరాచకాలకు పాల్పడితే దాని మీద వచ్చి విరూపాక్ష గారి మీద కేసు కట్టడం అంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కాదా అని చెప్పి నేను పోలీస్ శాఖను అడుగుతా ఉన్నా. నిజానికి ఆ టీడీపీ నాయకుడే కావచ్చు, పోలీసుల సమక్షంలోనే జరగచ్చు, ఆవిడ భార్య అయ్యుండొచ్చు, అతని భార్య అయ్యుండొచ్చు. భార్య అయినంత మాత్రాన్న నడి బజార్లోనో నడివీధిలోనో గొడ్డలు చించమని, దుస్తులు చింపేయమని ఎక్కడన్నా ఉందా? అటువంటి దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి మీద మీరు కేసులు కట్టకుండా ఒక విరూపాక్ష గారి మీద కేసులు కట్టడం అనేటువంటిది అత్యంత అమానుషం. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ రోజు ఏ సంఘటనలు చూసినా బీసీ నేతలు టార్గెట్గా ఒక విచక్షణ కోల్పోయినటువంటి పరిపాలన జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈనాడు పత్రికలో ఏం రాస్తే అదే ఫాలో అవుతున్నారు. అసలు పోలీస్ శాఖ ఉందా అన్నటువంటి అనుమానం కలుగుతూ ఉంది. సర్వసాధారణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో అయితే పోలీస్ శాఖ వారు ఏం చేస్తారు? బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు తీసుకుని ఎవరైతే నేరస్తులు ఉంటారో వారి మీద కేసు కట్టి వచ్చినటువంటి బాధితులకు న్యాయం చెయ్యమని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఏం చెప్తుంది? బాధితులు ఎంతమంది ఫిర్యాదు చేసినా, ఎలాంటి కేసుల్లో ఫిర్యాదు చేసినా ఆ యొక్క నేరస్తుల్ని రక్షిద్దాం, బాధితులనే తిరిగి శిక్షిద్దాం అనేటువంటి ఒక సూత్రాన్ని అవలంబిస్తుంది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం. నేను అడుగుతున్నా, అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించో లేదంటే మరొకటో ఈనాడు పత్రిక ఏం చేయాలనుకుంటే అదే ఈ రాష్ట్రంలో జరుగుతుందని అంటున్నాను. తెలుగుదేశం పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర ఒక లిస్టు ఉంటుంది. ఆ లిస్టు యథాతథిగా ఈనాడు ఆఫీస్కి చేరుతుంది. ఈనాడు ఆఫీస్ నుంచి వారందరి మీద కొన్ని కథనాలు వెలువడతాయి. మరుసటి రోజు చూస్తే ఆ కథనాల ప్రకారం వారందరి మీద కేసులు కడతారు. ఇది ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మీకు కొన్ని ఉదాహరణలు నేను చూపిస్తాను. చూపించాల్సినటువంటి సమయం ఇది. ఈనాడు పత్రికలో మీరు చూస్తే వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి వీరంగం అని రాశారు. వెంటనే చూస్తే విరూపాక్షి గారి మీద ఒక అక్రమమైనటువంటి తప్పుడు కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా చూస్తే ఉరవకొండలో వైకాపా అరాచకం అని రాశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి మా సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారి మీద విశాఖపట్నంలోని డాబా గార్డెన్స్ లో నిర్వహించిన వ్యసన విముక్తి ప్రతిజ్ఞ ఉద్యమంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రద బాగ్చి పాల్గొన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో వ్యసన విముక్తి పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ చెడు వ్యసనాలు వ్యక్తుల జీవితాలను మాత్రమే కాకుండా సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు. ఎక్కడైనా డ్రగ్స్ లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగం, విక్రయం జరుగుతున్నట్టు తెలిసినా తన వాట్సాప్ నంబర్కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం వ్యసన రహిత భారత్ నిర్మాణానికి కృషి చేస్తామంటూ సిపి శంకరప్రద బాగ్చి అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
లేదా ఒత్తిడిలోనైనా నేను ఎలాంటి మత్తు పదార్థాలను మా కుటుంబం స్నేహితులు మరియు సమాజాన్ని వ్యసనాల నుండి రక్షించే వ్యసనాలకు సంబంధించిన భారత ప్రభుత్వం పరిశుభ్రంగా మరియు వ్యసన రహితంగా ఉంచుతాను. మా భారత్. ఇప్పుడు వ్యసన అంటే ఒకవైపు మందు, మరోవైపు మత్తు పదార్థాలు. ఇంకొకటి కూడా ఉంది, నికోటిన్, పొగాకు సంబంధించిన సిగరెట్, బీడీ, ఖైనీ, పాన్ మసాలా అవి. ఈ వ్యసన వల్ల ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో, మన దేశంలో, మన ప్రపంచంలో చాలామంది చనిపోతున్నారండి. మరోవైపు చాలామంది జబ్బులతో బాగా ఇబ్బంది పడుతున్నారండి. ఇంట్లో కానీ, ఆసుపత్రిలో కానీ. మన శరీరంలో ప్రతి అవయవం ఈ వ్యసన వల్ల నష్టపోతుంది. దానివల్ల చాలామంది నష్టపోతున్నారండి. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక కుటుంబంలో మందుకి, లేకపోతే మత్తు పదార్థాలకు, లేకపోతే అది వ్యసన వల్ల ఆయన పనిచేయలేడండి. వ్యాధులు వస్తాయి. ఆ వ్యక్తి తరచుగా ఆ కుటుంబంలో ఒకే ఒక సంపాదిస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తి ఇలా మారిపోవడం వల్ల ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఆ మందు కానీ డ్రగ్స్ సేవించడం మొదలు పెడతారు. కాబట్టి డి అడిక్షన్ తర్వాత కూడా కుటుంబం సపోర్ట్ చాలా అవసరం. సమాజం కూడా సపోర్ట్ చేయాలి. లేకపోతే ఆ వ్యక్తి మళ్ళీ అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంది. నేను రీసెంట్గా కాశ్మీర్కి వెళ్ళాను. కాశ్మీర్ వ్యాలీ ఎల్టీసీ మీద మా కుటుంబంతో సహా. అక్కడికి పోయి చూస్తే కూడా సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ చెప్తున్నారండి, ఇక్కడ డ్రగ్ ప్రాబ్లం పెరిగిపోయింది. నార్త్ ఈస్ట్ పోయి చూడండి, మణిపూర్ లాంటి రాష్ట్రంలో డ్రగ్ ప్రాబ్లం వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. మన బోర్డర్ రాష్ట్రాలు, ముఖ్యంగా పంజాబ్, ఈ ప్రాబ్లం వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడు మన ఊరు చూస్తే, ఒక నెల కిందట నేను వైజాగ్ సెంట్రల్ జైలు సందర్శించాను. అక్కడ ఒక సీనియర్ ఆఫీసర్ నాకు చెప్పారండి, ఇంతకుముందు డ్రగ్ కేసెస్ ఎన్ని వచ్చేవి, ఆ నంబర్ తగ్గింది, ఆ సంఖ్య తగ్గింది. అంటే కొంతవరకు ప్రోగ్రెస్ ఉంది మన ఊళ్ళో. డ్రగ్ నిర్మూలన ఆ దిశలో మనం కొంతవరకు ప్రోగ్రెస్ చేయగలిగాము. కానీ ఇంకొకటి, నేను కొత్తగా వచ్చిన తర్వాత 1 జూలై 2024 సంవత్సరం తరచుగా నాకు ఫోన్ వచ్చేది, నా అబ్బాయి, నా అమ్మాయి డ్రగ్స్ సేవిస్తున్నారు, దయచేసి తీసుకెళ్ళండి, డి అడిక్షన్ ప్రోగ్రామ్కి పంపండి. అటువంటి ఫోన్ కాల్ సంఖ్య కూడా తగ్గింది. అందుకే నేను అనుకుంటున్నాను డ్రగ్ ప్రాబ్లం తగ్గింది. కానీ ఇప్పుడు కూడా మన ఊళ్ళో కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఆల్కహాల్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. మొన్ననే ఒక డి అడిక్షన్ సెంటర్ నుండి నాకు కాల్ వచ్చింది, నా భర్త డి అడిక్షన్ సెంటర్లో పెట్టాము, మళ్ళీ డ్రగ్ కోసం వెళ్తున్నారు. వెంటనే నేను టాస్క్ ఫోర్స్కి అప్పచెప్పాము. నేను చెప్పాను,
ఫాలో చేయాలి. అతను ఎక్కడ డ్రాగ్ కొంటాడు అప్పుడు రెడ్ హ్యాండెడ్గా డ్రాగ్ అమ్మేవాడు అతన్ని పట్టుకోండి. ఆ విధంగా పట్టుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 9.74 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న సీఎం చంద్రబాబు. 2 ఏళ్లలో 1.49 లక్షల కోట్ల సంక్షేమం, 30,607 ఉద్యోగాలు అందించామని వెల్లడి. వైసీపీలో చేరిన రేపల్లె నియోజకవర్గ టీడీపీ నేత గూడపాటి శ్రీనివాసరావు. గూడపాటిని పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామన్న జగన్. పాలనలో విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని, అన్యాయాలను ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఫైర్. విశాఖలో వ్యసన విముక్తి ప్రతిజ్ఞా ఉద్యమంలో పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి. వ్యసన రహిత భారత్ నిర్మాణానికి కృషి చేద్దామని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.